మంచి దాసుడు కథ ఈరోజు మనం చెప్పుకుందాం. పూర్వము ఒక పెద్ద నగరములో మాధవయ్య అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి తన వ్యాపారాలను, ఇంటి వ్యవహారాలను చూసుకోవడానికి చాలామంది సేవకులు ఉండేవారు. ఆ సేవకులలో కేశవయ్య అనే ఒక వ్యక్తి చాలా పాతవాడు. చాలా రోజులుగా ఇంటిలో పనిచేస్తున్నాడు. నమ్మకస్తుడు. కేశవయ్య ఎప్పుడూ తన పనిని శ్రద్ధగా, నిస్వార్థంగా చేసేవాడు. ఒకసారి మాధవయ్య ఒక ముఖ్యమైన వ్యాపారం నిమిత్తము కొన్ని నెలలు విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది. వెళ్లే ముందు తన సేవకులందరినీ పిలిచి తన సంపద, ఆస్తులు మరియు ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని ఆదేశించాడు. అతను తన దగ్గర పనిచేస్తున్న ముగ్గురు ముఖ్య సేవకులకు వారి విధేయతను పరీక్షించడానికి మరియు వారి సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి కొంత డబ్బును ఇచ్చాడు. మొదటి దాసుడికి పెద్ద మొత్తాన్ని ఇచ్చి అది భద్రంగా ఉంచమని చెప్పాడు. రెండవ దాసునికి కొంచెం తక్కువ మొత్తాన్ని ఇచ్చి దాన్ని సక్రమంగా నిర్వహించమని చెప్పాడు. మంచి దాసుడైన కేశవయ్యకు కేవలం ఒక చిన్న వెండి నాణ్యమిచ్చి, కేశవా, ఇది చాలా విలువైనది, నేను తిరిగి వచ్చే వరకు దీనిని భద్రంగా, తెలివిగా చూసుకో అని చెప్పాడు. కేశవయ్యకు ఆశ్చర్యం వేసింది. కానీ అతను తన యజమానిని ప్రశ్నించకుండా, మీరు ఆజ్ఞాపించినట్లే చేస్తాను ప్రభు అని వినయంగా చెప్పాడు. మాధవయ్య వెళ్ళిన తర్వాత సేవకులంతా తమ పనిని ప్రారంభించారు. మొదటి దాసుడు యజమాని ఇచ్చిన డబ్బు పోతుందేమోనని భయపడి ఆ డబ్బును తీసుకొని ఇంటి వెనక ఉన్న నేలలో పాతిపెట్టి తిరిగి యజమాని వచ్చే వరకు దాన్ని పట్టించుకోలేదు. రెండవ దాసుడు తాను ఇచ్చిన డబ్బుతో కొన్ని చిన్న వ్యాపారాలు చేసి కొంత లాభాన్ని సంపాదించాడు. మంచి దాసుడైన కేశవయ్య అతను ఆ చిన్న వెండి నాణెము విలువను అర్థం చేసుకున్నాడు. ఈ నాణెము కేవలం డబ్బు కాదు, యజమానుడు నాపై ఉంచిన నమ్మకానికి చిహ్నం అని భావించాడు. ఆ నాణెముతో అతను ఒక మంచి పత్తి విత్తనాన్ని కొని ఖాళీగా ఉన్న తోటలో శ్రద్ధగా పండించాడు. కేశవయ్య దానిని రోజు చూసుకొని పత్తిని అమ్మగా వచ్చిన లాభంతో మరిన్ని విత్తనాలు కొని పత్తి పంటను పెద్దగా పెంచాడు. కొన్ని నెలల తర్వాత మాధవయ్య తిరిగి వచ్చాడు. అతను తన ముగ్గురు సేవకులను పిలిచి తాను ఇచ్చిన డబ్బు గురించి అడిగాడు. మొదటి దాసుడు నేల నుంచి ఆ డబ్బును తీసి, ప్రభు, మీరిచ్చిన మొత్తాన్ని ఏమాత్రం మార్పు లేకుండా భద్రంగా ఉంచాను అని చెప్పాడు. రెండవ దాసుడు తాను చేసిన వ్యాపారం వివరాలు చెప్పి, ప్రభు, మీరిచ్చిన దానికంటే నేను